సినిమాలు మ్యూజిక్ ఏం కేర్ తీసుకున్నారు? సాంగ్స్ ఎక్కువ ఇలాంటి సినిమాలకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ కావాలి కదా. అంటే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకుంటాకి ఖుషి గురించా లేకపోతే బిఫోర్ దర్శన? సార్ మేము యాక్చువల్లీ అదే హృదయం రిలీజ్ అయ్యే ముందు మేము హేషామ్ కొన్ని అంటే ఈ సినిమా మేము సెట్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే లెట్స్ ఫైండ్ న్యూ పీపుల్. అరవింద్ గారు ఒకటి చెప్పింది ఏంటంటే లెట్స్ ఫైండ్ టెక్నీషియన్స్ మటుకు వీల్ ఫైండ్ న్యూ పీపుల్, ఖర్చు పెట్టేదంతా బడ్జెట్ అంతా సినిమా ఆన్ స్క్రీన్ ఖర్చు పెడదాం, గో ఫైండ్ రిలేటివ్లీ యంగ్ ఒకటో రెండో సినిమాలు చేసిన టెక్నీషియన్స్. సో చాలా శాంపుల్స్ విన్నాము. హేషామ్ గారిది ఒక ఆల్బమ్ ఒకటి ఉంది అయింది, ప్లస్ ఒక చిన్న సినిమా ఒకటి చేశారు. ఆ శాంపుల్స్ విని అరే ఈ సౌండ్ ఏదో బాగుందే మన సినిమాకి సెట్ అవుతుందేమో అని చెప్పి అప్పుడు ఫస్ట్ ఇంకో స్క్రిప్ట్ ఉంటుంది కదా, ఆ స్క్రిప్ట్కి ఆయన అప్రోచ్ అయ్యాం. అప్పుడు ఇంకా హృదయం రిలీజ్ కాలేదు. ఐ థింక్ హృదయంలో ఫస్ట్ సింగిల్ బయటికి వచ్చింది, అది ఇంకా ఇట్ హ్యాడెంట్ యెట్ ఎక్స్ప్లోడెడ్, పెద్ద హిట్ అయితే కాలేదు అప్పుడు. సో అప్పుడు హేషామ్ గారిని అప్రోచ్ చేసి వి సైన్డ్ మోహన్. కేర్ ఎలా తీసుకున్నామంటే అండి, నాకు నమ్మకం ఏంటంటే ఈ సినిమా రేపు హిట్ అయితే ఇప్పుడు ఈ సినిమా పాటలు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా పెద్ద హిట్లు అవుతాయని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ప్యూర్లీ నెరేటివ్ని ముందుకు తీసుకెళ్లే సాంగ్స్, ఆ సాంగ్కి వాల్యూ ఏంటో ఆ ట్యూన్కి వాల్యూ ఏంటో సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా ఎక్కుతుంది మనకి. సో కేర్ తీసుకున్నది అక్కడే, అరే ఇది నరేటివ్ని ముందుకు తీసుకెళ్లే సాంగ్, అండ్ నరేటివ్ ఏమో కొంచెం కాంప్లెక్స్, సైకలాజికలీ స్లైట్లీ కాంప్లెక్స్, అంటే బేసిక్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. హ్యాపీ సాంగ్ అంటే హ్యాపీ సాంగ్, పబ్ సాంగ్ అంటే పబ్ సాంగ్, సాడ్ సాంగ్ అంటే సాడ్ సాంగ్, అలా కాదు. అండ్ ఈ సినిమాలో యాక్చువల్లీ 4 పాటలు వాటికి ఓ సెపరేట్ స్టోరీ ఉన్నాయి. ఇట్స్ లైక్ సినిమాలో లేని ఒక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాటలు ఉంటాయి బేసిక్లీ చెప్పాలంటే, అంతకన్నా ఎక్కువ చెప్పను కానీ. సో అది కేర్ తీసుకున్నాం. మూడ్ కరెక్ట్గా వస్తుందా, మన స్టోరీలో ఈ సాంగ్ వచ్చేటప్పుడు మూడ్ కరెక్ట్గా కన్వే అవుతుందా అనేది. సో అది తీసుకున్న కేర్.